పెయిడ్ మానిటైజేషన్ చేయించుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అసలు పెయిడ్ మానిటైజేషన్ చేయించుకుంటే మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అవుతుందా? అవ్వదా? అలాగే 2 మంత్స్‌లోనే మన ఛానల్ ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి? అసలు పెయిడ్ మానిటైజేషన్స్‌కి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టొచ్చు? ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాలాగా చిన్న చిన్న క్రియేటర్స్ అందరికి కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. పెయిడ్ మానిటైజేషన్. ఈ పెయిడ్ మానిటైజేషన్ గురించి చాలామంది వినే ఉంటారు. ఛానల్ పెట్టిన కొత్తలో వ్యూస్ రాక, సబ్స్క్రైబర్లు పెరగక చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మన ఛానల్ గ్రో అవ్వాలి, మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి, ఏం చేయాలి? డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, అలాగే మంచి మంచి కంటెంట్ పెడుతున్నాను, కానీ నాకు వ్యూస్ రావడం లేదు, లేదా సబ్స్క్రైబర్స్ రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి టైంలోనే చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి వాళ్ళని వీళ్ళని అప్రోచ్ అవుదామా ఇలానే ఆలోచిస్తూ ఇలాంటి పెయిడ్ మానిటైజేషన్ సోర్సెస్ కోసం వెతుకుతూ ఉంటారు. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 1 మంత్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తూ ఉన్నాయి. నేను ఒకరోజు ఒక యూట్యూబ్ వీడియోలోని అలాగే ఇన్స్టాగ్రామ్ వీడియోలోని కూడా యూట్యూబ్ మానిటైజేషన్ గురించి చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. అంటే నాకు డైలీ అవే వీడియోస్ వస్తూ ఉండేవి. ఫస్ట్‌లో వద్దనుకొని ఓకే, ఒకసారి ట్రై చేస్తే పోలా అని చెప్పేసి నేను కూడా ది బెస్ట్ వీడియో అన్నది, అంటే ఆ వీడియోస్కి నిజంగా వర్క్ అవుతుందా లేదా అని కామెంట్ సెక్షన్లోనే కామెంట్స్ చెక్ చేసుకొని నేను ఒక పెయిడ్ మానిటైజేషన్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నేను మెసేజ్ చేయడం అనేది జరిగింది. మెసేజ్ చేసిన తర్వాత అయితే నేను ఒక చిన్న వీడియో క్లిప్ అనేది ప్లే చేస్తాను. ఆ వీడియో చూడండి, తర్వాత నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ పెయిడ్ మానిటైజేషన్కి ఇవ్వకముందు ఇలాగా 70 to 100 వరకు సబ్స్క్రైబర్లు ఉండేవారు. ఆ తర్వాత వాళ్ళకి కాంటాక్ట్ చేసి నా లింక్ పెట్టిన వితిన్ 1 అవర్ 2 అవర్స్కి ఈ సబ్స్క్రైబర్స్ అన్నది యాడ్ అయ్యారు. 2.4 సబ్స్క్రైబర్స్ వరకు యాడ్ అయ్యారు. అది నా ఛానల్లో కూడా చూపించింది. అలాగే వాళ్ళకు నాకు వీడియో క్లిప్ పెట్టారు. ఈ వీడియో వచ్చేసి వాళ్ళు సిస్టంలో నాకు పెట్టారు. కొన్ని ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ అండ్ అలాగే 2.4K సబ్స్క్రైబర్స్ని యాడ్ చేశారు. సో నేను ఇది చూసి షాక్ అయ్యా. అంటే ఇది నిజమా కాదని నా ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే నిజంగానే 2.4K వరకు సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అయ్యారు. అలాగే ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా మనకి చూపించింది. 2.4K సబ్స్క్రైబర్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా మనకి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు. నేను అది చూసిన తర్వాత కానీ నా ఛానల్లోని ఈ వీడియోస్ ఇప్పుడు షార్ట్ వీడియోస్ కింద వాళ్ళు చూపించినట్టు నాకు వ్యూస్ అనేది పెరగలేదు. జస్ట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ కౌంట్ మాత్రమే వాళ్ళు యాడ్ చేశారు. కానీ మొత్తం షార్ట్ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వ్యూస్ ఉన్నాయి. 1 మిలియన్, 2 మిలియన్, 60 lakhs, 90 lakhs, 900 lakhs ఇలాగా చాలా చాలా బాగా వ్యూస్ అన్నది యాడ్ చేసి కనిపించాయి. నేను వాళ్ళకి కాల్ చేసి ఇలాగా వ్యూస్ అన్నవి నా దాంట్లో రావడం లేదంటే, లేదు అది ఇంకా అప్డేట్ అవ్వలేదు, మీరు నాకు ఒక 1000 రూపీస్ పే చేస్తే ఈ వ్యూస్ అన్నవి కూడా అప్డేట్ అవుతాయి అని చెప్పేసి నాతో అన్నారు. అయితే ఫస్ట్ నేను ఇవి చేయడానికి అమౌంట్ పే చేయలే. ఫస్ట్ నేను వచ్చేసి అడిగాను మానిటైజేషన్కి ఎంత అమౌంట్ కంప్లీట్ అవుతుందని అడిగితే ఫస్ట్ వాళ్ళు 1499 రూపీస్ చెప్పారు. ఓకే, కానీ నేను ఎలా నమ్మాలి? నేను మీకు పే చేయాలంటే నాకు కూడా ట్రస్ట్ ఉండాలి. కాబట్టి నేను ఏ విధంగా మీకు పే చేయాలి? నేను అయిపోయిన తర్వాత అంటే ఈ వర్క్ కంప్లీట్ అయ్యాక అమౌంట్ పే చేస్తా అంటే వాళ్ళు శాంపుల్గా ఇవి పెట్టారు నాకు, ఈ వీడియోస్ అండ్ అలాగే సబ్స్క్రైబర్ని యాడ్ చేశారు. అది చూసిన తర్వాత ఎవరికైనా సరే అంటే ఒక చిన్న క్రియేటర్గా నా యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే ఆ 2.4K అనే సబ్స్క్రైబర్స్ కౌంట్ చూశాను కదా, చూసిన తర్వాత నాలో తెలియని ఒక చిన్న ఆతృత వచ్చింది. అంటే చిన్న ఎక్సైట్మెంట్ క్రియేట్ అయ్యి సరే ఇదేదో బాగుంది కదా, నిజంగానే యాడ్ చేస్తారేమో, అంటే ఆల్రెడీ 2.4K సబ్స్క్రైబర్స్ని లైవ్లో చూపించారు. సో ఇంకా వ్యూస్ కూడా వచ్చేస్తే ఛానల్ మానిటైజేషన్ అయిపోద్ది కదా, అయితే 1000 అని అడిగారు కదా అని చెప్పి నేను 1000 పే చేయడానికి ఆలోచించి సర్లే ఎలాగో అయితే అవింది. అయితే 1000 పోయాయి. ఒకవేళ వస్తే పర్లేదు, మనకి వ్యూస్ అండ్ అలాగే వాచ్ అవర్ కూడా కంప్లీట్ అయిపోద్దని చెప్పేసి నేను 1000 పే చేశాను. ఆ పే చేసిన తర్వాత
ఒక 1 అవర్ కంప్లీట్ అయింది. నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేశాను. 1 అవర్ కంప్లీట్ అయింది. నాకు అప్డేట్ అవ్వలేదని చెప్పేసి నేనంటే 12 అవర్స్ వెయిట్ చేయాలన్నారు. 12 అవర్స్ వెయిట్ చేస్తే మీ ఛానల్ అన్నది వెరిఫై అవుతది అన్నారు. ఓకే అని 12 అవర్స్ అనేది వెయిట్ చేసిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. నాకు ఎటువంటి అప్డేట్ కనిపించలేదని నేను వాళ్ళని అడిగితే, మీ ఛానల్ వెరిఫికేషన్‌కి కంప్లీట్ అయ్యింది కానీ మీరు ఒక 2,999 రూపీస్ అనేది పే చేస్తే మీ ఫుల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. వితిన్ 1 అవర్‌లోనే మొత్తం కంప్లీట్ అయిపోయి మీ ఛానల్ అన్నది మీకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి వస్తదని అన్నారు. నాకు నమ్మబుద్ధి నేను మీకు పే చేయాల్సిన 500 అయితే పే చేస్తాను. కానీ ఈ 2,999 ఏంటని అడిగాను. అడిగితే ఈ అమౌంట్ అన్నది మీ ఛానల్ తరపున మేము యూట్యూబ్‌కి పే చేయాలి. యూట్యూబ్ మీ ఛానల్‌ని అనేది ప్రాసెస్ చేయడం కోసమని, మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం కోసం మీరు ఈ అమౌంట్ కడుతున్నారు. ఇది మాకు కాదు, యూట్యూబ్‌కి పే చేయాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. నాకెందుకో డౌట్ వచ్చింది. నేను ఆ అమౌంట్ అనేది పే చేయలేదు. వితిన్ 10 మినిట్స్‌లోనే మొత్తం సబ్స్క్రైబర్స్ మొత్తం అనేది మళ్ళీ పోయాయి. యాజ్ ఇట్ ఈజ్ నాకున్న 100 ఎంతో సబ్స్క్రైబర్లు అన్నాను కదా, ఆ సబ్స్క్రైబర్సే నాకు కనిపించాయి. మిగతా 3K సబ్స్క్రైబర్స్ అన్నవి మొత్తం కూడా కనిపించకుండా వెళ్ళిపోయాయి. అయితే వాళ్ళు మళ్ళీ టెక్స్ట్ చేసి, మేము ఇలాగా యూట్యూబ్‌తో కాంటాక్ట్ అయ్యాము. మీరు అంత పే చేయొద్దు. 1,999 పే చేయండి అన్నారు. నేను కాదు అన్నాను. తర్వాత వాళ్ళు లాస్ట్‌కి 999 ఒకటే పే చేయండి అన్నారు. నేను కూడా కాదన్నాను. ఎందుకంటే ఒకసారి ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు ఫ్రాడ్ అని ఫిక్స్ అయిపోవాల్సిందే. వాళ్ళు అక్కడ ఏంటంటే ఎడిట్ చేసి మనకి సింపుల్‌గా చూపిస్తున్నారు. ఇలాంటి ట్రిక్స్ ఎన్నో కూడా వాళ్ళ దగ్గర ప్లే చేస్తూ ఉంటారు. మనం ఇలాగే వెళ్ళి మోసపోతూ ఉంటాం. నేను అక్కడితోనే ఒక 1,000 రూపీస్ పోయాయని చెప్పేసి నేను ఇంకా వాళ్ళని పట్టించుకోలేదు. ఇలాంటి అంటే వాడక్కడ బెగ్గింగ్ చేసే విధానం చూడండి. అంటే వాడు నిజంగా అడుక్కున్నట్టు ఫస్టు 2,999 చెప్పినవాడు మళ్ళీ 1,999కి వచ్చాడు. లాస్ట్‌కి మళ్ళీ 999కి వచ్చాడు. సో ఇలాగా తగ్గించుకుంటూ వచ్చినా సరే నేను వాడికి వద్దని చెప్పేశాను. ఇక్కడ వాడిదేం తప్పు లేదు. ఇక్కడ మన అవసరం కోసం మనం ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చిన చనువు వల్లే ఇలాంటివి క్రియేట్ అవుతూ ఉన్నాయి. మనం ఏదైనా మనం ఫాస్ట్ గ్రోత్ కోసం కానీ దేనికోసమైనా కానీ మనం ఆలోచించి తప్పుదారిలో వెళ్దాం అనుకుంటే ఇలాంటి ఎందరో కొత్త వాళ్ళు క్రియేట్ అవుతూ ఉంటారు, మన కోసం వస్తూనే ఉంటారు. కాబట్టి ఇటువంటి ఏమీ కూడా మనం నమ్మకూడదు. సో ఇలాంటి నాలాగా ఒక చిన్న క్రియేటర్స్ ఎవరు ఉన్నా సరే, మీరు ఇలాంటి ఎన్ని వీడియోస్ చూసినా సరే, లేదంటే ఎవరు కాల్ చేసినా, లేదంటే వీడియోస్ ఏదైనా ఇన్స్టాగ్రామ్‌లోని ఫేమస్ పర్సన్స్ కానీ ఈ మధ్యన వాళ్ళు కూడా ఈ వీడియోస్‌ని ప్రమోట్ చేస్తున్నారు. సో వీళ్ళని అప్రోచ్ అవ్వండి, మీకు ఫాలోవర్స్ చేస్తారు, లేదా సబ్స్క్రైబర్స్‌ని యాడ్ చేస్తారు, వాచ్ అవర్స్‌ని యాడ్ చేస్తారు. సో ఇలాగ వాళ్ళు కూడా అమౌంట్ తీసుకొని ఎందరినో మోసం చేస్తూ ఉన్నారు. మీరెవరు కూడా వాళ్ళని నమ్మి మోసపోయి అమౌంట్ అనేది ఖర్చు పెట్టకండి. అక్కడ కామెంట్ సెక్షన్‌లో చూడొచ్చు, మీరు కావాలితే కామెంట్స్ ఉంటూ ఉంటాయి. వెరీ గుడ్, వెల్ సర్వీస్, నా ఛానల్ మానిటైజేషన్ అయింది, ఇలాంటివి కనబడతాయి. ఇప్పుడు నేను చూపించాను కదా వీడియో, నా ఛానల్‌కి 2.4K సబ్స్క్రైబర్లని యాడ్ చేసి అలాగే అన్ని వ్యూస్ వచ్చాయి కదా, అలా ఎడిట్ చేసిన వాళ్ళకి ఈ చిన్న కామెంట్స్ ఎంతండి వాళ్ళకి? ఈ కామెంట్స్ వాళ్ళు ఎడిట్ చేయలేరా? లేదా ఈ కామెంట్స్ వాళ్ళు పెట్టలేరా? వాళ్ళ దగ్గర మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయండి. సో వాళ్ళు మనకి చాలా యూట్యూబ్‌లో కానీ, ఇన్స్టాగ్రామ్‌లో కానీ, కింద కామెంట్ సెక్షన్‌లోని కానీ, వేరే సోర్సెస్‌లో కూడా వాళ్ళ కామెంట్స్ అనేది వాళ్ళే పిన్ చేసుకుంటారు. సో మనం అవి చూసి మోసపోకూడదు. కాబట్టి మీరెవరు? నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. చిన్న క్రియేటర్స్ ఎవరైతే యూట్యూబ్‌లోకి వచ్చి ఛానల్ పెట్టుకొని మేము గ్రో అవ్వాలనుకుంటున్నాము, మేము యూట్యూబ్ నుంచి అమౌంట్ సంపాదించాలనుకుంటున్నాము అని వస్తారో వాళ్ళందరూ కూడా ఓపికగా మీరు మీ ఛానల్‌ని మంచి వేలోనే గ్రో చేయడానికి ఆలోచించండి. అలా అయితేనే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి వీలుంటుంది. చిన్న క్రియేటర్స్ అంటే యూట్యూబ్‌లోకి వచ్చి ఎలా అయితే మేము ఎదగాలనుకుంటారో తప్పకుండా మీరు ఎంతమందైనా రావచ్చు, ఎన్ని యూట్యూబ్ ఛానల్ని పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి డెడికేషన్ ఉండాలి, పట్టుదల ఉండాలి, సక్సెస్ అవ్వాలని కూడా మనకి ఒక కోరిక ఉండాలి. ఇలా అంటేనే మనం యూట్యూబ్‌లోని మనం ముందుకు వెళ్తూ సక్సెస్ అవ్వగలం. ఇప్పుడు నేను కూడా అది అయిన తర్వాత అంటే ఇలాగ ఉంది, వాడెవడో మనల్ని మోసం చేసే వాడు మన దగ్గర ఇలా చూస్తే మనకేంటి, మనం సక్సెస్ అయ్యి మనం చూపించుకుందామని చెప్పేసి నేను ఇంకా అలా ట్రై చేస్తూ వెళ్తూ ఉన్నాను. 2 మంత్స్‌లోనే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మీకు కూడా ఛానల్ అనేది మానిటైజేషన్
పక్కా అవుతుంది. యూట్యూబ్ కూడా మానిటైజేషన్ అవ్వడమే కావాలి. అంటే యూట్యూబ్ కూడా ఎంతమంది వచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. యూట్యూబ్‌కి రెవెన్యూ మనం క్రియేట్ చేస్తున్నాం. సో యూట్యూబ్ మనకి రెవెన్యూ మనం యూట్యూబ్‌కి ఇస్తున్నప్పుడు యూట్యూబ్ మనల్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే కొద్దిగా టైం ఉంటది. సో ఆ టైం వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు నాకు 2 మంత్స్‌లోనే మానిటైజేషన్ అవ్విందంటున్నాను కదా! సో అది ఎలా అవ్వింది? నేను ఎలా సక్సెస్ అయ్యానన్నది మీకు ఒక వీడియో అన్నది కంప్లీట్‌గా నేను పోస్ట్ చేసి దాంట్లో చెప్తాను. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సెకండ్ వీడియో కావాలంటే పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీకు తెలిసిన ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉంటే లేదా ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయడం ఉంటే షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఎందరో క్రియేటర్స్‌కి చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే చాలా జరుగుతున్నాయండి. చాలా మోసాలు జరుగుతున్నాయి. బయట మనం ఎవరి దగ్గర మోసపోకూడదు. ఇది ముందుగానే చెప్పొచ్చు. కానీ నా ఛానల్ అసలు గ్రో అవ్వాలి కదా! నా ఛానల్ సక్సెస్ అవ్వాలి. మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయిన తర్వాతే వీడియో చేసి మీకు చెప్దామని నేను మీ ముందుకి ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. కాబట్టి నా వీడియోస్ని ఇప్పటివరకు చూస్తూ నాకు సపోర్ట్ చేసి నాతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం లేదా ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.